మరొకం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో కొత్త చిచ్చు రేగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండగా తాజాగా టీడీపీ నేతలు నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేతలంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఈ విషయాన్ని మొదటిగా ప్రస్తావించారు. టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి సభలోనే లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని సీఎం చంద్రబాబును కోరారు. తాజాగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే కామెంట్ చేశారు. డిప్యూటీ సీఎం పదవికి 100% నారా లోకేష్ అర్హుడు అంటూ ఎక్స్ లో సోమిరెడ్డి పోస్ట్ చేశారు. మరోవైపు టీడీపీ నేతల కామెంట్లపై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. నారా లోకేష్ ను ఎలాగైనా డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ అనుకూల మీడియా ఆరాట పడుతోందని జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. లోకేష్ ను డీసీఎం ను చేస్తే పవన్ ను సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చి పవన్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని చురకలంటిస్తున్నారు జన సైనికులు. చివరగా మాకొక కోరిక సార్, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం గా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని, పారిశ్రామిక రంగానికి గాని, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ, తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య కొత్త చిచ్చు రేపుతోంది. డిప్యూటీ సీఎం పదవి లోకేష్ కు ఎలా అయినా డిప్యూటీ సీఎం ను చేయాలంటూ తెలుగుదేశంలో రోజు రోజుకు స్వరాలు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డిమాండ్ల మీద జనసేన నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒకవేళ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ను నేరుగా సీఎం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో కొత్త చిచ్చు రేగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే సంక్రాంతి భోగి మంటలతో ఓ పక్క వెలుగు గాని, ఓ పక్క కాంతి గాని, మరొక పక్క వేడి గాని ఎలా వెదజల్లుతుందో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా అదే ఆ భోగి మంటల కారు చిచ్చు రేగుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది కారు చిచ్చు మధ్య ఆ చలిమంట కాచుకుంటున్న నేపథ్యంలో మరికొంతమంది ఆనందపడుతున్నారు. ఏదైతే ఎన్డీఏ కూటమిలో ప్రధానంగా చూసుకుంటే ఆధిపత్య పోరు, అంతర్గత పోరు వెలసి ఎన్డీఏ కూటమిలో కొత్త చిచ్చు రేగుతుందని చెప్పుకోవాలి. కొత్త చిచ్చు మధ్య ఆ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఆ విభేదాలు రావటం గానీ, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మధ్య ఆధిపత్య పోరు తీసుకురావటం గానీ, ఈ రెండింటి నడుమ ఎన్డీఏ కూటమిలో కొత్త లుకులుకలు, కొత్త గుసగుసలు, పవన్ కళ్యాణ్ ని, నారా లోకేష్ ని, చంద్రబాబుని ఒకంత కించపరిచే కొన్ని వ్యాఖ్యలు ఎన్డీఏ కూటమిలో వస్తున్న నేపథ్యంలో కొంతమందిని పొగడతలతో ముంచెత్తుతూ కొంత మేరకు మాటలు యుద్ధం మొత్తంగా కట్ చేస్తే ఇటు పక్క జన సైనికులు మాటల యుద్ధానికి సై అంటున్నారు, మరో పక్క టీడీపీ నాయకులు మాటల యుద్ధానికి సై అంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడుకు సంబంధించి కొంత మేరకు ఏదైపోయింది, అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి ఇచ్చి నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వచ్చు అంటూ కూడా ఆ జన సైనికులు వ్యాఖ్యానించటం, అలాగే ఏదైతే నారా లోకేష్ మంత్రి పదవి కాదు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ స్పీకర్
మెంబర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మొట్టమొదటిగా కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని. ఈ నేపథ్యంలోనే ఆ కోవలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గాని, ఆ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గాని, మరికొంతమంది టీడీపీ పొలిట్ బ్యూరో శ్రీనివాసరెడ్డితో సహా ఆ కొంతమంది ఈ కోవాలోకి వచ్చి ఖచ్చితంగా నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ కూడా వారు వ్యాఖ్యానించడం పట్ల ఆ జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ కొంత మేరకు చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది, ఆయనకి రెస్ట్ ఇవ్వండి, సీఎం గా ఆ పవన్ కళ్యాణ్కి అవకాశం ఇవ్వండి అంటూ కూడా వీరు కూడా మాటల యుద్ధానికి ఆ సయ్యం దూకుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి కేంద్రంగా కూడా ఈ మాటల యుద్ధం సాగుతా ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ కి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయిస్తేనే కొంత సమన్యాయం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా కొంత మేరకు ఆ మాటల యుద్ధంతో ఆ ఎన్డీఏ కూటమిలో కొత్త చిచ్చు రేగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నాగేశ్వరరావు తాజాగా పవన్ కళ్యాణ్ గెలిచినటువంటి పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్వీఎస్ఎస్ వర్మ కూడా ఇదే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? ఒక్కొక్కరుగా వరుసగా ఈ రకమైనటువంటి డిమాండ్ తెలుగుదేశంలో చేస్తున్నారంటే ఇదేదో నార్మల్ గా కొంతమంది వ్యక్తుల కంటే కూడా పార్టీ చేయిస్తుంది అనేటటువంటి అనుమానాలు ఎక్కువగా బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంది కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి టీడీపీలో? ఖచ్చితంగా శివ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఆ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి, గతంలో ఇప్పటికీ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి 3 సార్లు దాకా మంత్రి పదవులు చేసిన వ్యక్తి. ఈ 3 సార్లలో కూడా ఎప్పుడు ఆయన శాసనసభ్యుడిగా గెలిచిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఆయన ఆ 2024 ఎన్నికలలో ఆ శాసనసభ్యుడిగా గెలుపొందారు. గెలుపొందిన తర్వాత ఆయనకి సీనియర్లు అందరినీ కూడా కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తుల్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయన కూడా పక్కన సోమిరెడ్డి చంద్రశేఖర్ పక్కన పెట్టారు. కానీ గతంలో మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2014 ఎన్నికల వరకు కూడా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి చంద్రబాబు నాయుడు కీలక బాధ్యతలు, కీలక పదవులు, ఆ కీలక సమావేశాలకు సంబంధించి ఆయనకి బాధ్యతలు చేపట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పదవి నారా లోకేష్ కి ఇవ్వాలని వ్యాఖ్యానించడం, మరోపక్క 2019 ఎన్నికల్లో టీడీపీ ఆ ఓటమి తర్వాత మొట్టమొదటిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే మొట్టమొదటిసారిగా ముందు బయటకు వచ్చి ధిక్కార స్వరం వినిపించి టీడీపీ నాయకులకి అండగా వాళ్ళకి బలంగా నిల్చున్న వ్యక్తి డుండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా గెలిచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక స్వరం వినిపించారు. చాలా మంది టీడీపీ నాయకులు జనసేన వైసీపీ పార్టీ అధికారంలోకి రాగానే బయటకు వచ్చిన దాఖలాలు. కానీ ఆయన టీడీపీ నాయకులందరూ బయటికి రావడానికి, పోరాడటానికి, 24 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి తీసుకురావడానికి మొట్టమొదటిసారిగా అడుగు బయటకు పెట్టింది రఘురామకృష్ణరాజు అని చెప్పుకోవాలి. ఆయన దేశంలోనే ఒక పెద్ద లాబీయిస్ట్ గా కూడా ఉన్నారు. ఆయన పెద్ద విఐపీగా ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయనకు తోడుగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని ముఖ్యులందరూ కూడా మాట్లాడటం పట్ల ఖచ్చితంగా ఆ టీడీపీ అంతర్గతంగా ఏదో జరుగుతుంది, నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ని తక్కువ చేయాలని చూస్తున్నారంటూ కూడా ఆ జన సైనికులు కొంతమేరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జన సైనికులు ఈ అంశం మీద మండిపాటు పడుతున్నారు. ఆ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమికి వెన్నె తీసుకొస్తున్నారు, వెలుగుని తీసుకొస్తున్నారు. ఆఖరికి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన పరిస్థితి. ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి తరలిపోదు, దీనికి కావలసి వచ్చిన నిధులన్నీ తాను తీసుకొస్తానని కూడా మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆ పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసిన విధంగానే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరలి పోకుండా అలాంటి స్టీల్ ప్లాంట్ కి నిధులు వచ్చిన పరిస్థితి ఉంది. తాజాగా మనం చూసుకుంటే ఏదైతే తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ పేషెంట్ల మధ్య ఏదైతే క్షతగాత్రుల మధ్య కూర్చొని ఆయన 2 మంచాలకు మధ్య కూర్చొని తనను క్షమించండి అంటూ మోకాల మీద నుంచొని మోకరిల్లి వాళ్ళందరినీ కూడా క్షమాపణ అడగటం. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కి మరలా దొరుకుతాడా? రాజకీయాలకి ఓ పక్క కేంద్రం నుంచి నిధులు తీసుకురావటం కానీ తమ ఒప్పుకొని
సరిదిద్దుకొని రాజకీయాల్లో అధికారాన్ని ముందుకు తీసుకెళ్లటం కానీ ప్రజల నమ్మకాన్ని పొందటంలో కానీ పవన్ కళ్యాణ్ ముందుండి ఆంధ్రప్రదేశ్ ను ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎం గా ఎందుకు నారా లోకేష్ ని పెట్టాలనే వాదన తీసుకొని వస్తున్నారంటూ కూడా జన సైనికులు మండిపాటు పడుతున్నారు. ఎంతవరకు పాసిబిలిటీ ఉందనుకోవాలి? ప్రధానంగా చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఇద్దరికి మధ్య చాలా సన్నిహితమైనటువంటి స్నేహం ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఈ నేపథ్యంలో ఎంతవరకు ఈ రకమైనటువంటి ఒకవేళ నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తే కొంత లొక్కలొక్కలు వచ్చేటటువంటి కొంత బీట్లు కూడా వారేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఎంతవరకు అది జరిగే అవకాశం ఉంది? ఎంతవరకు చంద్రబాబు అలాంటి డెసిషన్ తీసుకోవచ్చు అనుకోవచ్చు? ఖచ్చితంగా శివ, ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు అంశానికి సంబంధించే ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ అంతా కూడా ఆ వెరసి చంద్రబాబు నాయుడు మెడకే చుట్టుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఆ పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఆ జనసేన పార్టీకి సంబంధించిన కీలక సమావేశాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. కూటమి నేతల్ని ఇబ్బంది పరిచే విధంగా ఆ పోస్టులు పెట్టడం, కూటమి నేతలకి ఇబ్బందికరంగా మాటలు మాట్లాడటం, వ్యాఖ్యానించడం చేస్తే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీలోని ముఖ్య నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి జనసేన పార్టీ నుంచి ఆ టీడీపీ మీదకి కానీ ఇటు బీజేపీ మీదకి కానీ ఎవరు వెళ్ళటం లేదు, పోస్టులు పెట్టడం లేదు. కానీ అదే బాధ్యత టీడీపీ వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? కొంతమంది టీడీపీ నాయకులు పోస్టులు పెట్టిన నేపథ్యంలో, కొంతమంది టీడీపీ ముఖ్య నాయకులు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు వీళ్ళ మాటల్ని అరికట్టడం లేదు? ఎందుకు ఇలాంటి పోస్టు మళ్ళీ తిరిగి పెట్టకుండా చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా పలువురు జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ వ్యాఖ్యానిస్తా ఉన్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో జోక్యం చేసుకొని దీనికి అడ్డుకట్ట వేయని పక్షంలో ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా బీటలు వారే పరిస్థితి వస్తుందని కూడా పలువురు కీలకమైన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి ఉంది. అలాగే జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ చెబుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి కనుక ఇచ్చిన పక్షంలో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో బీటలు వాడటం ఖాయమని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. ఓకే, థ్యాంక్ యూ.